అది భగవానుడు ఒకడు ఉన్నాడు అన్నాను అనుకోండి, ఆయన సూర్యుడిగా రాత్రి చంద్రుడిగా చూస్తూనే ఉన్నాడు నువ్వేం చేస్తున్నావో అంటే ఇప్పుడు ఆయన చూస్తే ఏమవుతుంది అంటే ఆయన చిత్రగుప్తుడై వ్రాసుకుంటాడు చేసిన పనిని. చిత్రగుప్తుడంటే ఎవరో ఎక్కడో ఉంటారని కాదు, చిత్రంగా ఇక్కడే కూర్చుని గుప్తంగా మనం చేసేటటువంటి పనులన్నీ వ్రాసుకుంటాడు. వ్రాసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ చేసేయడం తేలిక, తొందరపాటుతనంతో ఆ పరిధిని అతిక్రమించి యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడడం, ఎలా పడితే అలా ప్రవర్తించడం, ఏ కర్మ పడితే ఆ కర్మ చేయడం తేలిక. అప్పటికి సుఖంగా ఉంటుంది అనుకుంటే చేసేస్తాడు. కానీ దాని ఫలితాన్ని కూడా మళ్ళీ ఆ జీవుడే అనుభవించాలి. ఈశ్వరుడు వ్రాసుకుని కర్మఫల ప్రదాతయ్యి మళ్ళీ ఈ జీవుడు ఇంకొక శరీరంలోకి వెడతాడు. ఈ జీవుడికి ఈ శరీరంతోనే యాత్ర పూర్తయిపోతుందన్న నమ్మకం ఏం లేదు కదా. పునర్జన్మలోకి వెళ్ళాడు అనుకోండి, వెళ్ళిన నాడు చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఇచ్చినప్పుడు మళ్ళీ నేను అనుభవించాలది. కాబట్టి వద్దు, ఆయన చూస్తున్నాడు, ఆయన అన్నీ వ్రాసుకుంటాడు, వద్దు నాకు అన్న భయం కలగడం, పునర్జన్మ పట్ల భయం కలగడం, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించడమే సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైనటువంటి విషయం. బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే, బొట్టు పెట్టుకున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినాడు అని గుర్తు. పునర్జన్మ సిద్ధాంతం అంటే ఇదే జీవుడు చేసుకున్న కర్మలను అనుభవించడానికి వేరొక శరీరంలోకి వెడతాడు. చేసుకున్న మంచి కర్మలు ఏవున్నాయో అవి సుఖములవుతాయి, చేసుకున్న పాపకర్మలు ఏవవుతాయో అవి దుఃఖమవుతాయి. నీకు దుఃఖమొద్దు అనుకుంటున్నావా, అసలు దుష్టమైనటువంటి కర్మల జోలికి వెళ్ళకు. ఎందుకు వెళ్ళవద్దు, అవి గమనించి ఫలితం ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు, ఎందుకు చేస్తావు అలాంటి పని? ఆ పని జోలికి వెళ్ళకు. సత్కర్మ ఏదో అదే చెయ్యి. ఆ కర్మ చేత నీకు ఇక్కడా సంతోషం, ఇక్కడా తృప్తి, ఇక్కడా సుఖం, అలాగే ఉత్తర జన్మల యందు కూడా సంతోషంగానే ఉండగలుగుతావు. ఇప్పుడు ఉన్నాడు వాడు అన్న భావనతో ఒక్కసారి సూర్యుడికి చేసినటువంటి నమస్కారం మనిషి యొక్క ప్రవర్తనని నియంత్రిస్తుంది. అంతకన్నా కావలసిందేముంది? ప్రతివాడు సత్కర్మలతో కూడుకున్నటువంటి జీవితంలోనే ప్రవర్తించడం నేర్చుకున్నాడు అనుకోండి, అలాగే జీవించడం మొదలుపెట్టాడు అనుకోండి, పక్కనున్నవాడికి శాంతి, ముందున్నవాడికి శాంతి, వెనకనున్నవాడికి శాంతి. అశాంతికి కారణం లేదు. తాను ప్రశాంతంగా బ్రతకడం, 10 మంది ప్రశాంతంగా బ్రతకడానికి తాను కారణం కావడం కన్నా జీవితంలో ఇంకా గొప్ప అదృష్టం ఇంకోటి ఏముంటుంది? అంతకన్నా గొప్ప కారణం ఇంకొకటి లేదు. కాబట్టి సూర్యుడికి చేసినటువంటి నమస్కారం కర్మసాక్షికి చేసినటువంటి నమస్కారం. పైగా ఆ నడవడి ఉన్నప్పుడు ఒక్క నమస్కారం చాలు ఆయన అనుగ్రహం పొందడానికి. నువ్వు అప్పుడు ఎంత యజ్ఞం చేస్తావు, ఎంత యాగం చేస్తావు అన్న దానితో సంబంధం లేదు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకరాం సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా పణితయ అంటారు. సకృన్నత్వా నత్వా, ఎన్ని మాటలు నమస్కారం చెయ్యాలి సత్పురుషుడు అంటే ఆయన 1000 మాటలు నమస్కారం చెయ్యక్కర్లేదు. భగవంతుడు ఉన్నాడని నమ్మి ప్రవర్తించేవాడెవడున్నాడో అటువంటి వాడి యొక్క ఒక్క నమస్కారం చాలు ఈశ్వరానుగ్రహానికి. ధర్మానుష్ఠానం అనేటటువంటిది అస్తమానం గుర్తు తెచ్చుకు చేసేది కాదు. వాడున్నాడు, చూస్తున్నాడు, వాడు ఎలా బ్రతకమన్నాడో నేను అలా బ్రతుకుతాను, అదే ధర్మం, అదే భక్తి. అంతకన్నా భక్తి అన్న మాటకు అర్థం ఏముంటుంది? భక్తి అంటే కేవలం పువ్వులు ఆకులు తీసుకొచ్చి ఈశ్వరుడి పాదాల మీద వెయ్యడం ఒక్కటే అయితే ధర్మం అన్న మాటకు అర్థమే ఉండదు. ధర్మమే భక్తి. ఆయన ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడమే భక్తి. నేను ఎవరిని ఎక్కువ అభిమానిస్తాను నా సంతానంలో? నేను ఇలా బ్రతికితే బాగుంటుంది అని ఏం చెప్తూ ఉంటానో అలా బ్రతుకుతున్న బిడ్డల్ని చూసి సంతోషిస్తాను తప్ప, నేను ఎలా చెప్తున్నానో దానికి విరుద్ధంగా బ్రతుకుతున్నాడు అనుకోండి నా సంతానంలోనే ఒకడు, అప్పుడు నేను వాడిని ఎందుకు ఆదరిస్తాను? వాడి పట్ల నాకు ప్రేమ ఉండకపోదు, కానీ ఆదరభావం ఎక్కడుంటుంది? అరే వీడు ఎప్పటికి మారుతాడరా అనుకుంటానా అనుకోనా? వాడు నాకు ఎన్ని పంచెల చాపులు తెచ్చాడు, నాకు ఎన్ని పళ్ళు తెచ్చాడు, నన్ను ఎన్ని కార్లు ఎక్కించాడు, నన్ను ఎంత పెద్ద పెద్ద భవనాల్లో కూర్చోబెట్టాడుతో సంబంధం ఎక్కడుంటుంది? వాడు నేను చెప్పినట్లు బ్రతుకుతున్నాడా, అదొక్కటే నా ప్రేమకి కారణం. మన పట్ల ఈశ్వరుడి యొక్క దయకు కారణం
ధర్మమునందు అనురక్తియే కారణం. ఆ ధర్మానురక్తి దేని చేత కలుగుతుంది? గురువు యొక్క వాక్యము చేత కలుగుతుంది, శాస్త్రమునందు నమ్మకం చేత కలుగుతుంది. పురాణాది గ్రంథములను పరిశీలనం చేసినప్పుడు ధర్మానుష్ఠానం చేసిన వాళ్ళు ఎలా రక్షింపబడ్డారు అన్నది మనం ఆలోచన చేస్తే, అరేరే మనం కూడా అలా బ్రతకడమే శాశ్వతమైనటువంటి రక్షణ. మనం తెచ్చిపెట్టుకున్నటువంటి రక్షణలు అన్ని వేళలా మనల్ని రక్షించేవి కావు. పోతన గారు భాగవతం చేస్తూ అంటారు, రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్, రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాపచిత్తుండగుటన్. రావణాసురుడు రక్షణ లేక చచ్చిపోయాడా? తనదైన ఊర్లో, తనదైన కాంచనలంకలో అన్ని కోట్ల మంది రాక్షస సైన్యం మధ్య ఉంటూ కూడా ఎక్కడి నుంచో వానరులతో కలిసి వచ్చినటువంటి రాముడి చేతిలో నిహతుడైపోయాడంటే కారణం రాముని యందు ధర్మం ఉన్నది, రావణుని యందు అధర్మం ఉన్నది. ధర్మం ముందు అధర్మం నిలబడదు. ఒక్క తలకాయతో నిలబడిన ధర్మం ముందు 10 తలకాయలతో నిలబడిన అధర్మం బ్రతకడానికి వీల్లేదు, అది పడిపోవలసింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.